నమస్తే. నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్. దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఈరోజు తన రిపోర్టుని ప్రభుత్వానికి అందజేసింది. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షెడ్యూల్ కులాల అనేక సంఘాల నుంచి వినతులు స్వీకరించిన కమిషన్ ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీకి తన నివేదికను అందించారు. దాదాపు 100 రోజులకు పైగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని కలెక్టరేట్ ఆఫీసుల్లో సభలు నిర్వహించి ఎస్సీ కులాల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి తుది నివేదికను గవర్నమెంట్కు అందించింది. గతంలో నారా లోకేష్ కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ గారు నివేదిక అందిన వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేసి తదుపరి ఉద్యోగాలను నోటిఫికేషన్లను విడుదల చేస్తామని డిఎస్సి కూడా విడుదల చేస్తామని అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పుకోవచ్చు. నివేదిక అందింది. ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వర్గీకరణపై చట్టం చేసి అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లో ఏబిసిడీలుగా వర్గీకరించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వర్గీకరణ చేయబోతుందంటున్నారు.